మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్, రామ్మూర్తి ఇద్దరు ఇంటికి వస్తారు. సదాశివం రామ్మూర్తితో, బావగారు ఎల్లుండు మా కోడలి అస్థికలు గంగలో కలపడానికి వెళ్తున్నాము, మీరు కూడా మాతో పాటే రండి అని చెప్తూ ఉంటాడు. అవునన్నయ్య గారు, మీరు మాతో పాటే వస్తే వీటన్నిటికీ ఒక 2 రోజులు దూరంగా కూడా వెళ్ళినట్లు ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అప్పుడే రామ్మూర్తి బాధపడుతూ ఉంటాడు. వస్తానమ్మా, పారిపోవటానికి కాదు, దూరమైన బంధాల బాధ్యతల్ని తీర్చుకోవడానికి ఒక తండ్రిగా నా కూతురి అస్థికలని గంగలో కలిపేసి దానికి మోక్షం ప్రసాదించమని ప్రార్థిస్తాను అని రామ్మూర్తి బాధపడుతూ చెప్తూ ఉంటాడు. మనోహరి, ఏంటి ఈ ముసలాడికి నిజం తెలిసిపోయిందా ఏంటి అని బాగా కంగారు పడుతూ ఉంటుంది. తెలిసిపోవటమే కాదు, ఇప్పుడు అందరి ముందర చెప్పేస్తున్నాడేంటి, ఈ మిస్సమ్మకు కూడా నిజం తెలిసిపోయినట్లే కదా ఇంకా అని బాగా కంగారు పడుతూ ఉంటుంది. అమర్ కూడా బాగా కంగారు పడుతూ బాగి వైపే చూస్తూ ఉంటాడు. బాగి రామ్మూర్తి దగ్గరికి వస్తుంది. నాన్న, అక్క ఆచూకీ ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది. మరి రామ్మూర్తి బాగీకి నిజం చెప్పేస్తాడా? ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.